బీఆర్ఎస్తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా? హస్తం పెద్దలతో మంతనాలు సాగించారా? కానీ ఢిల్లీ పెద్దల నుంచి ఆమెకు సానుకూల సంకేతాలు రావటం లేదా? కవితను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదా? బీఆర్ఎస్ ఇంటర్నల్ వార్లో జోక్యం చేసుకునేందుకు హస్తం నై అంటోందా? అంటే అవుననే సమాధానమే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరింత దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. గులాబీ బాస్తో ఏదో ఒకటి తేల్చుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కొందరు మధ్యవర్తులను కూడా కవిత దగ్గరకు కేసీఆర్ పంపినట్లు సమాచారం. ముందుగా తన భవిష్యత్తు గురించి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప వెనక్కు తగ్గేది లేదని కవిత తేల్చి చెప్పినట్లు వార్తలుస్తున్నాయి. దానికి మధ్యవర్తుల నుంచి తగిన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలపై కూడా వారిని నిలదీశారట. ఏం చెప్పాలో తెలియక వారు సైలెంట్గా సదరు నేతలు వెనుదిరిగినట్లు చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ కవిత మరింత కోపంతో ఇక పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారన్న గుసగుసలు విని ఎమ్మెల్సీ కవిత ఒక అడుగు ముందుకే తప్ప వెనుదిరిగి చూసేందుకు సిద్ధంగా లేరన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వైపు ఆమె మొగ్గు చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. మోదీ సర్కారు ఆమెని జైలుకు పంపడంతో బీజేపీ వైపు కవిత వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్తో మంతనాలు సాగించారన్న వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. హస్తం పెద్దలతో ఆమె సంప్రదింపులు జరిపాలని ఢిల్లీలో జోరుగా కాంగ్రెస్ పెద్దలతో కవిత చర్చల నేపథ్యంలో కొందరు రాష్ట్ర నేతలు పార్టీ హైకమాండ్కు కీలక సూచనలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆమెను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని చెప్పారట. అంతేకాదు దాన్ని బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని కూడా చెప్పారట. ఈ క్రమంలో కవిత అంశంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైలెంట్ అయిపోయినట్లు కూడా చెబుతున్నారు. అంతేకాదు కవిత చేరికపై ఇండైరెక్ట్గా నో కూడా అని చెప్పేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఇంటర్నల్ వార్లో జోక్యం చేసుకుని కేసీఆర్ కూతురును కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హైకమాండ్ ఎంతమాత్రం సిద్ధంగా లేదన్న ప్రచారము జోరుగా. కాంగ్రెస్ నుంచి సానుకూల సంకేతాలు లేని నేపథ్యంలో కవిత ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయారట. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కొత్త పార్టీ పెట్టే సాహసం చేయకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. పార్టీని నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే కేసీఆర్ను డిఫెన్స్లో పడేసేలా కవిత వైపు నుంచి పలు రకాల కొత్త లీకులు వస్తున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్లానింగ్లోనే ఆమె ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకోకుంటే ఆడపడుచును ఆ పార్టీ బయటకు తోసిందనే అపవాదును కూడా బీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకుంటుంది. కాబట్టి ఎటు చూసినా కవిత వ్యవహారం గులాబీ బాస్కు మింగుడు పడిన అంశం. మరోవైపు కాంగ్రెస్తో కవిత మంతనాలు సాగిస్తుందన్న ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఒకవేళ ఆమె కాంగ్రెస్ వైపు వెళితే పార్టీ నిట్ట నిలువునా చీలిపోయే అవకాశం ఉందని భావిస్తోంది. ఇప్పుడున్న సమయంలో కవిత విషయంలో ఆలస్యం చేస్తే మొదటికే ముప్పు వస్తుందని కేసీఆర్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాంచుడు ధోరణి రాజకీయాలకు కాలం చెల్లిందని, వేగంగా నిర్ణయాలు తీసుకునే పక్షంలో బీఆర్ఎస్కు గడ్డుకాలం తప్పదని అంటున్నారు కొందరు నేతలు. కవిత విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటారా, తెగే వరకు చూస్తారా అనేది చూడాలి. కవిత దూకుడుపై ఆ పార్టీ నేతల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. సొంత కూతురికి పార్టీలో ఇలా జరిగితే తమ పరిస్థితి ఏంటని కూడా అప్పుడే చర్చించుకుంటున్నారట కొందరు బీఆర్ఎస్ నేతలు. చూడాలి మరి రాజకీయంలో ఏదో